ప్రశ్న రావణ్ విషయంలో ఆంధ్ర ప్రభుత్వం చేస్తుంది సరైందా కాదా అనేది మీరు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా ఒకవేళ రావణ్ అనేటతను నిజంగా కనుక ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఏపీ పవన్ కళ్యాణ్ని కాదు అక్కడ ప్రశ్నించింది, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న వ్యక్తిని ప్రశ్నిస్తే ఇంత కక్ష సాధింపు చర్యలా? ఒకవేళ ఇలాంటి కక్ష సాధింపు చర్యలను ఏ ప్రభుత్వమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ రాజ్యాంగమైనా దీన్ని సహిస్తుందా? ఒకవేళ ఈరోజు నీ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంలో నువ్వు ఒక పెద్ద మనిషిలాగా ఉన్నావు, రేపు ప్రభుత్వాలు మారిపోతాయి. సో రేపు మీకు సంబంధించిన కార్యకర్తల మీద కావచ్చు, మిమ్మల్ని మీద కావచ్చు, ఇలాంటి ఈ రకమైన ప్రాపగండా కానీ, ఈ రకమైన అరెస్టులు బెయిల్స్ ఒక వ్యక్తి పైన కేవలం 4 రోజుల్లో 4 కేసుల్లో అరెస్టు చేసి 4 సార్లు బెయిల్ వచ్చిన తర్వాత కూడా మళ్ళా ఊపా కేసులు పెట్టిరంటే మిమ్మల్ని నిజంగా ఏమనాలి? నిజంగా రావణ్కి పవన్ కళ్యాణ్ కానీ, జనసేన కానీ భయపడుతుందా? ఎస్, నిజంగా భయపడుతుందనే సమాధానమే వస్తుంది. ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి పద్ధతులు ఉంటాయి, కానీ ఈ విధంగా ఒకే రకమైన ఎలిగేషన్స్ ఒక వ్యక్తి పైన పెట్టి, అది కూడా కేవలం సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన ఒక రావణ్ అనే వ్యక్తి పైన ఇలాంటి అతికార చర్యలు ఏవైతే ఉన్నాయో వీటిని సభ్య సమాజం ఈరోజు ఆంధ్ర ప్రజలంతా, నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన, మళ్ళా కూడా చెప్తున్నా, ఈరోజు ఆంధ్రలో పవన్ గ్రాఫ్ తగ్గిపోతుంది, రావణ్ గ్రాఫ్ పెరిగిపోతుంది. రేపు ఏ క్షణానైనా ఒకవేళ తను లొంగిపోయి టీడీపీ దగ్గర, చంద్రబాబు దగ్గరికి గనక రావణ్ పోయి పక్కన కూర్చొనే సమయం గనక దొరికితే చంద్రబాబు నాయుడే ఈ ప్రభుత్వంలో తనకు ఒక కీలకమైన పదవి కూడా ఇస్తాడు. సో ఇది ఈరోజు ఆంధ్రాలో జరుగుతున్న హాట్ టాపిక్. దీనిపైన ఎందుకు చర్చ జరుగుతుంది? ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక వ్యక్తి కోసం ఒక 500 నుంచి 1000 మంది పోలీసులను తిప్పడం అంటే ఎంత సిగ్గుచేటండి. అక్కడ ఉన్న ప్రజా సమస్యలు గాలికి వదిలేసి ఎంతోమంది పోలీస్ స్టేషన్లకు తమకు చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలని క్యూలు కడతా ఉంటారు. వారందరి సమస్యలను పక్కన పెట్టి ఒక రావణ్ చుట్టూ 500 మంది ఫోర్సును తిప్పుతున్నారు. 500 నుంచి 1000 మంది ఒక ఎస్పీ స్థాయి అధికారి, ఓ 4-5 డిఎస్పీలు, ఓ 10 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు, ఈ విధంగా ఒక 1000 మంది, 500 నుంచి 1000 మంది పోలీసులను తిప్పుతున్నారంటే ఆంధ్ర ప్రభుత్వం నిజంగా రావణ్ కోసం పనిచేస్తుందా? ఆంధ్ర ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తుందా? ఈరోజు ఆ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు చెప్పకపోయినా రేపు ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు. ఒక్క జనసేన నాయకులు, జనసేన పార్టీ కాదు కదా ఆంధ్రప్రదేశ్ అంటే. ఈరోజు ఆంధ్ర అంటే ఎన్ని కోట్ల మంది ప్రజలు, ఒక కొత్త రాజధాని నిర్మాణం అవుతున్న ప్రాంతం. అక్కడ అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి, కానీ అరెస్టుల పైన కాదు. సో ఈరోజు తను నిరాహార దీక్ష చేస్తున్నాడు, తన పైన ఒక ఉపా కేసు పెట్టిరు. ఇలా ఊకే చిన్న కేసులలో తిప్పితే బాగాలేదు, 20 పోలీస్ స్టేషన్లు తిప్పుదాం అనుకున్నారు, కానీ 4కి అలసిపోయారు. కానీ రావణ్ ముఖంలో మాత్రం కొంచెం కూడా భయం కనిపిస్తలేదు. పాపం ఆ కుటుంబ సభ్యులు మాత్రం కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కాదు కరెక్ట్ అయిన పద్ధతి. పవన్ కళ్యాణ్ ఏవైతే మాట్లాడిండో మా రావణ్ కూడా అదే మాట్లాడిండు. ఒకవేళ నా భర్త మీద కేసు పెడితే సేమ్ టైం పవన్ కళ్యాణ్ మీద కూడా అవే కేసులు పెట్టి ఈయనని ఎట్లా తిప్పిరో ఆయనను కూడా అట్లా తిప్పండి, అప్పుడు మేము ఒప్పుకుంటామని చెప్తున్నారు. ఎస్, ఇది ఒక నిజమైన ధైర్యమైన మాట. ఆ కుటుంబానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈరోజు రావణ్ పైన జరుగుతున్న ఈ ప్రాపగండాను సామాన్య ప్రజలు, ఎవరైతే జనసేన కావచ్చు, కూటమిలో కీలకమైన వ్యక్తులు కొంతమంది వ్యతిరేకించవచ్చు, కానీ ఆంధ్ర ప్రజలు ఎవరైతే రావణ్ ఇష్యూని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా రావణ్కి సపోర్ట్ చేస్తున్నారు, ఆ కుటుంబానికి సపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ మాట్లాడింది తప్పు అయితే పవన్ కళ్యాణ్ మీద, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలనే రావణ్ రిపీట్ చేసింది కనుక పవన్ కళ్యాణ్ మీద కూడా పెట్టరు కదా. సో ఈ రకమైన కక్ష సాధింపు చర్యలు అనేవి రాజకీయంగా కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమంజసం కాదు అనేది చాలా క్లియర్గా ప్రజలందరూ కూడా చెప్తున్న మాట. కానీ ప్రభుత్వం వాటిని వినిపించినట్టు, కనిపించినట్లు, చెవులున్న చెవిటోడిలాగా, కండ్లున్న గుడ్డోళ్ళలాగా వ్యవహరిస్తే రేపు ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక 3 ఏళ్ళు ఇబ్బంది పడతారు. తర్వాత ఎలక్షన్స్ వస్తాయి, ప్రజలు ఆల్టర్నేట్ కోరుకుంటారు. సో ప్రజల చేతిలో ఒక ఆయుధం ఉంది, దాన్ని మర్చిపోవద్దు. పాలకులకు ప్రజలు ఇచ్చేది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే, కానీ 50 సంవత్సరాలు మేమే ఉంటాం అన్నట్లు అహంకారపూరితమైన మాటలు మాట్లాడిన వాళ్ళందరూ ఈరోజు ఫామ్ హౌస్లకో లేకుంటే ఎక్కడెక్కడ ఉన్నారో మీ అందరికి తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు. సో ఈరోజు ఆ కుటుంబానికి సంబంధించిన తన రావణ్ భార్య మీడియా ముందుకు వచ్చి ఒకటే డిమాండ్ చేస్తుంది, ఇలా పోలీస్ స్టేషన్లు తిప్పి ఎందుకు టార్చర్ పెడుతున్నారు? చంపేయండి కదా ఒకసారి, మమ్మల్ని కూడా చంపండి, కుటుంబం అందరినీ. లేదు అంటే మీకు ఇది న్యాయం అనిపిస్తే సేమ్ మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ పైన కూడా
సేమ్ కేసులు పెట్టి సేమ్ తిప్పండి, అప్పుడు మేమేం బాధపడం, ఇద్దరిని కలిపి తిప్పండి అని డిమాండ్ చేస్తుంది. నిజానికి ఒక రకంగా ఆలోచిస్తే వాస్తవంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలపైన రావణ్ మాట్లాడింది తప్పు అయితే తప్పు కాదు, వాస్తవంగా ప్రశ్నించడం తప్పు అయితే సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి పవన్ కళ్యాణే మాట్లాడిండు, తిరుపతి లడ్డు అంశానికి సంబంధించి పవన్ కళ్యాణే మాట్లాడిండు, ప్రజాస్వామ్యం గురించి తనే మాట్లాడిండు, సెక్యులరిజం గురించి తనే మాట్లాడిండు, మతోన్మాదం గురించి తనే మాట్లాడిండు. ఈరోజు ఆ మాటలన్నింటినీ యూటర్న్ తీసుకొని ప్రజలపైన ఈ విధమైన దాడులు చేయడం, లేదంటే ఇలా కేసులు పెట్టడం అనేది ఓ ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎంకి తగదు. ఈరోజు నిజంగా తెలంగాణలో కూడా చాలామంది అభిమానులు పవన్ కళ్యాణ్కు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రావణ్ ఎవరు అనే విషయాన్ని గూగుల్లో సెర్చ్ చేసి చూస్తున్నారు. సెర్చ్ చేయడమే కాదు, రావణ్కి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. సో మేము ఆల్రెడీ గతంలో ఒక వీడియోలో చెప్పిన, ఇక్కడ ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అయ్యిండు. సేమ్ ఆంధ్రాలో ప్రభుత్వాన్ని గతంలో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని తిట్టడం కాదు, అసలు ఎన్ని మాటలనాలో అన్ని మాటలన్న రాజేష్, మహాసేన రాజేష్ కూడా ఈరోజు అదే పార్టీలో ఒక కీలకమైన పోస్ట్లో ఉన్నాడు. సో రేపు రావణ్కి కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది. సో ఈరోజు ఎవరికి తెలియని రావణ్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తెలిసింది. తెలవడమే కాదు, తనకు అభిమాన సంఘం అనేది కూడా ఏర్పాటు అవుతుంది. సో ఆంధ్ర రాష్ట్రానికి నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు, ఆంధ్రాలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ రకమైన కేసులు, ఈ రకమైన తిప్పుడు, ఈ రకమైన ఇబ్బంది పెట్టడం అనేది సమంజసం కాదు. గాదే సాయి కృష్ణ లాంటి కేసులను సాల్వ్ చేయాల్సిన పోలీసులు ఇలా రావణ్ వెంటబడి పరుగెడతారు, ఆయన పైన గుడ్లు కొట్టే వాళ్ళని ఆపుకుంటూ పోలీస్ స్టేషన్ గోడలు దూకే వాళ్ళను నిలువరించే ప్రయత్నం చేయడం అనేది సిగ్గుచేటైన పని. దీన్ని తక్షణమే విరమించుకోవాలనేది ప్రజల నుంచి వస్తున్న న్యాయబద్ధమైన డిమాండ్. అందరికీ నమస్తే అండి. ఏపీ గవర్నమెంట్కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకళ్ళు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. ఇలా కేసుల మీద రోజుకొకటి. నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి చాలా ఇబ్బంది పడుతుంది. నాకున్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. తన మొక్కమన్నా చూడండి, లేదా మా కుటుంబ సభ్యులు మేము అందరం ఒకేసారి చచ్చిపోతామండి. ఎందుకంటే నోట్లోంచి ఒక మాట వచ్చిన తర్వాత ఒకరు మాట్లాడితే తప్పు లేదు, ఇంకొకరు మాట్లాడితే తప్పు అన్నప్పుడు హింస పెడుతున్నారండి. మీరు కేసులు పెట్టట్లేదండి. ఒక కేసు అంటే సరేనండి, ఒక స్టేషన్ అంటే సరేనండి, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి సార్. లేదా చంపేయండి, ఒకసారి చంపేయండి, అయిపోతుంది. ఇక మీరు ప్రశాంతంగా మీరు చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రశ్నించడమే మా వారు చేసిన తప్పు అయితే చంపేయండి. ఆయనతో పాటు మమ్మల్ని చంపేయండి. ఆయన ఒక్కడనే కాదు, ఆయనతో పాటు ఆయన కుటుంబం, నేను, నా కూతురు, మమ్మల్ని కూడా చంపేయండి. ఇంతకు మించి మేమేమీ చెప్పలేమండి. మాఫింగ్ వీడియోస్ ఏంటండి? అలాంటి వీడియోస్ ఎక్కడన్నా పెడతారా అండి? అలాంటివి ఎక్కడన్నా ఉంటాయా? తప్పండి, మీరు చేసేది చాలా తప్పు. మాఫింగ్ వీడియోస్ చేయడం అనేది చాలా తప్పు.